బాగున్నారా? నమస్తే. లక్ష్మి మ్యామ్ నమస్తే అండి. నమస్తే. ఆ సుందరి మ్యామ్ నమస్తే. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ మీకు. విజయేందర్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వాసు గారు ఎక్కడ దాక్కొని ఉన్నారు? ఓకే. సిద్ధు గారు, మేడం పార్వతి మేడం. సార్ నమస్తే సార్. నమస్తే. ఇదండి పార్వతి గారు నేనే తీసుకొచ్చానండి. ఒకసారి కనిపించండి మీరు. సార్ నేను వర్క్ దగ్గర ఉన్నాను, పెడుతున్నాను సార్. మీరు ఎట్లున్నా కనపడండి ఒకసారి. ఓకే సార్. హాయ్ సిద్ధు గారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఇంకా ఎవరిని జాయిన్ అవ్వాలా? రాజేష్ గారు నమస్తే. నమస్తే సార్. చాలా చాలా అందంగా కనిపిస్తున్నారు. హ్యాపీగా ఉన్నాం సార్. ఆ? హ్యాపీగా ఉన్నాం సార్. ఏమైనా మీ బ్యాచ్ నిజంగానే చాలా నాకు చాలా హ్యాపీ. అంటే ఇంకా థర్డ్ బ్యాచ్ రన్నింగ్ అయినా కానీ నాకు ఫస్ట్ బ్యాచ్ మీదనే ఉంది. మీ చాలా ఎనర్జెటిక్ అసలు అందరూను. అసలు ఫస్ట్ బ్యాచ్ లో వేసిన క్వశ్చన్లు మళ్ళీ ఎవరైనా అడుగుతారేమో అని నేను ఎదురు చూస్తున్నాను. ఇంకా ఒక్కరు కూడా అడగరే. అయితే మేము సెకండ్ బ్యాచ్ కి వచ్చి స్టార్ట్ చేస్తాం అడిగేది మిమ్మల్ని. రండి మేడం, మోస్ట్ వెల్కమ్. వెరీ నైస్. ఆల్రెడీ మళ్ళీ ఇది జలతత్వం మొదలు పెట్టినట్టున్నారు అందరూ. సైకిల్ రిపీట్ అవుతుంది సార్. వెరీ గుడ్. అది లైఫ్ అంటే. అది లైఫ్. ఎప్పుడు మనం స్వింగ్ లో ఉండాలి, అట్లా ఉండాలి, ఎక్కడ తగ్గకూడదు. మ్యామ్ మీరు సుందరి మ్యామ్. నేను స్టార్ట్ చేయలేదు. వర్క్ లో ఉన్నారా ఇప్పుడు? నేను ఇంకో 1 hour లో జాయిన్ అవ్వాలి మీటింగ్. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ అపార్ట్ ఫ్రమ్ ద డ్రెస్ కోడ్ అండ్ ఆల్. ఓకే, వెరీ గుడ్. రైట్. అట్లీస్ట్ 2 మెథడ్స్ అయినా ఫాలో అవ్వండి, చాలా హ్యాపీగా ఉంటుంది. 3 అనుకుంటున్నాను, లేవలేకపోతున్నాను కానీ బట్ 4, 5 అట్లా లేచిపోతున్నాను. శ్రీలత మ్యామ్. నమస్తే సార్. నమస్తే మేడం, ఒకసారి కనిపించండి. రఘు సార్. నమస్తే మేడం. నమస్తే. హౌ ఆర్ యూ సార్? వాయిస్ మ్యూట్ చేసినారు చూడండి. వాయిస్ మ్యూట్, రైట్. ఓకే. ఎలా ఉన్నారు? ఫైన్, 100%. వెరీ గుడ్. ఎక్కడ తగ్గకూడదు, అంతే కదా. ఓకే. దెన్ ఇంకెవరు జాయిన్ అవుతారు? ఇప్పుడు రాజేష్ సార్ మీరు చెప్పండి, ఎలా ఇంట్రడ్యూస్ చేద్దామంటారు దీన్ని? సార్ టాపిక్ హెల్త్ ఈజ్ వెల్త్ అని పెట్టారు కదా. నాకు అది చూసిన తర్వాత థాట్ ఏమొచ్చిందంటే, ఇది చిన్నప్పటి నుంచి చదువుకుందే. ఇప్పుడు మీ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత దాని మీద ఒక అప్డేట్ లాగా, ఎట్లా అంటే వెల్త్ కావాలంటే హెల్త్ కావాలి ఫస్ట్, ప్రైమరీ రూల్. అది ఎక్స్పీరియన్స్ నాకు. అంటే వెల్త్ కావాలి అని అంటే హెల్త్ కావాలి ఫస్ట్. హెల్త్ అనే పిల్లర్ మీద వెల్త్ బిల్డ్ చేసుకునేలాగా ఓరియంటేషన్ మారింది. ఓకే ఓకే ఓకే. తర్వాత ఇది నా అండర్స్టాండింగ్. మీ కాన్సెప్ట్ లో చెప్పమంటారు అయితే? నాకు ఇట్లా అండర్స్టాండింగ్ వచ్చింది సార్. ఓకే, వెరీ గుడ్, చాలా మంచిది. ఎందుకంటే ఫస్ట్ హెల్త్ ఉంటే గానీ వెల్త్ అనేది, ఇప్పుడు బాగా హాయిగా ఉన్నాం అనుకోండి, చాలా హాయిగా ఇప్పుడు వచ్చిన డబ్బులంతా మనకే మిగిలిపోతుంది.
హెల్త్ కోసం అనేది ఖర్చు పెట్టడం మొదలు పెట్టారనుకోండి, సర్వం అంటే పూర్తిగా దానికే ఖర్చు అవుతుంది. అందుకే ఇండియాలో హాస్పిటల్స్ బాగా హాస్పిటల్స్ నమ్ముకున్న వాళ్ళు కానీ వైద్య రంగంలో కానీ. మీకు ఒక విషయం తెలుసా? రీసెంట్లీ ఐ రీడ్ వన్ ఫోర్బ్స్ మ్యాగజైన్. దాదాపు టాప్ మోస్ట్ ఇండియాలో ఉండే బిలియనియర్స్ అందరూ టాప్ మోస్ట్ 100 వాళ్ళందరూ ఫార్మా రంగం నుంచే వచ్చినారు. చాలా మంది, కొంతమంది మాత్రమే కన్స్ట్రక్షన్ నుంచి వచ్చినారు, కొంతమంది మాత్రం ఫుడ్ నుంచి వచ్చారు. ఇక రిమైనింగ్ పీపుల్ అంతాను చాలా వరకు 90% ఆఫ్ ద బిలియనియర్స్ ఫార్మా రంగం నుంచి. కాకపోతే ఎన్ని మాత్రలు మింగేస్తున్నారు అన్నం వదిలేసి అని అనిపిస్తుంది నాకు కూడా. నిన్ననే చూశాను అనుకుంటాను నేను. అంటే ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర ప్రోగ్రామ్ చేసిన తర్వాత డబ్బు సమస్యలకు ఆరోగ్యం ఎలా కారణమవుతుంది అంటే కరెక్ట్. రోజువారీలో చేసే చిన్న చిన్న పొరపాట్లు, లైక్ కొన్ని నమలకుండా తినే అట్లాంటి పొరపాట్లు. నేను అదే డిస్కస్ చేయాలి అని అనుకుంటాను. వాట్ ఎవర్ అంటే మీరు ఏదైతే చెప్పారో దాన్ని ఎగ్జాక్ట్ గా డిస్కస్ చేయాలి అని అనుకుంటాను. ఆల్రెడీ ప్రిపేర్ చేసి కూడా పెట్టేసిందని ఇక్కడ. ఓహో ఇది ఇలా చేయాలి అనేసి. ఎందుకంటే ద మెయిన్ కంటెంట్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికిను ఒక్కొక్కటి ఎలా డెఫిషియన్సీస్ వస్తున్నాయి అంటే లోపాలు ఏ విధంగా వస్తున్నాయి అనేది చాలా వరకు రీచ్ అవ్వాలి. కానీ రీచ్ అవ్వకపోతే ఎవరు ఇప్పుడు తెలిసిన వాళ్ళు సైలెంట్ గా ఉండడం, తెలియని వాళ్ళు ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక క్లాస్ అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్ గా 5 weeks పంచభూత తత్వం చేశారు కదా. సో మీలాంటి వాళ్ళు కూడా ఇంకా దీన్ని చాలా వరకు ప్రాచుర్యం చేయాలి. ఎందుకంటే ఇది మన ఏన్షియంట్, ఇది మన హక్కు. 2000 సంవత్సరాలకు ముందు భారతదేశం యొక్క సంస్కృతి దీన్ని ఇలానే ఉండేది. అప్పట్లోనే ఎంత నాలెడ్జ్ ఉందో చూడండి వాళ్ళకి. ప్రతి ఒక్క విషయంలోనూ ఎంత క్లారిటీ అండ్ ప్యూరిటీ ఉండేది వాళ్ళకి. చాలా అద్భుతమైన జ్ఞానం. సో అది ఎక్కడ మిస్ అయిపోయింది. దాన్ని ఆ వివరాలన్నీ మీకు కూడా తెలుసు, అవి ఎక్కడ మిస్ అయినాయి ఏమని. ఐఎమ్ నాట్ కంప్లైంటింగ్ ఆన్ దట్. సో మళ్ళీ దట్ షుడ్ బి బ్రింగ్ బ్యాక్ టు అవర్ లైఫ్. తిరిగి మళ్ళీ మన జీవితాల్లోకి తెచ్చేసుకోవాలి. ఎలా తెచ్చేసుకుందాం అందరూ? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ప్రౌడ్లీ ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్, వీఆర్ ఎన్ ఇండియన్స్. మనం భారతీయులు అని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అది అంతే. ఎందుకు ప్రతి ఒక్క దీనికి సంబంధించిన అన్ని భోగభాగ్యాలు ఒక భారతదేశానికి మాత్రమే భౌగోళికంగా ప్రూవ్డ్. మన దేశానికి మాత్రమే అది ప్రూవ్ అయినది. వేరే ఇప్పుడు 6 seasons ఉన్నాయి కదా, 6 seasons మేడం. 6 ఋతువులు. సుందరి మ్యామ్ చెప్పండి సార్. మీకు యుఎస్ లో ఎన్ని సీజన్స్ ఉన్నాయి? స్ప్రింగ్, ఆటమ్, ఫాల్ అండ్ సమ్మర్. 4 seasons. మాకు 6 seasons ఉన్నాయి. మాకు అన్నీ ఉన్నాయి సార్. మీకు 4 సీజన్లు ఉన్నాయి, మాకైతే ఇండియాలో 6 seasons ఉన్నాయి. కాబట్టి మేమే గ్రేట్ మీకంటే. జస్ట్ జోక్ మ్యామ్, మరేం ఫీల్ అవ్వమాకండి. నేనే ఫీల్ అవ్వట్లేదు సార్. సో ఈ సీజన్స్ అనేవి ఎంత ఒక్కొక్క సీజన్ నుంచి ఇంకొక సీజన్ కి ట్రాన్స్మిషన్ అయ్యేటప్పుడు ఎనర్జీ ఏ విధంగా మార్పు చెందుతుంది, ఆ ఎనర్జీ ఎలా ఇంకొక ఎనర్జీని సృష్టిస్తుంది, ఆ సృష్టిన ఎనర్జీ ఏ విధంగా యూటిలైజ్ అవుతుంది అనేది వన్ ఆఫ్ ద అల్టిమేట్ సిస్టమ్. అంటే చాలా అద్భుతమైన ప్రక్రియ ఇది. సో భౌగోళికంగా కూడా మనకి మన దేశం ఇంత ఎప్పుడు ఆల్రెడీ మీకు
కొంతమందికి తెలుసు ఆర్యావర్తనం నుండి ఆర్యావర్తనం తర్వాత మన దేశాన్ని దోచుకొని తిన్న వాళ్ళలో ఆర్యావర్తనం ఒకటి. దాని తర్వాత వచ్చి ఇంకా చాలా మంది ఉన్నారు. మొఘల్ మొఘల్స్, తురుష్క్, దాని తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు, డచ్, బ్రిటిషర్స్, ఇట్లా తీసుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు చెంగీస్ ఖాన్ ఒకటి, మంగోలియన్, దాని తర్వాత వచ్చి పోర్చుగీస్. పోర్చుగీస్. ఇంతమంది అంటే ఇంకా ఎంతో మంది చరిత్రలో ఎంతో మంది కొన్ని చాలా దేశ విదేశాల నుంచి వచ్చి మన దేశాన్ని ఎన్నో రకాలుగా దోచుకున్నా గానీ మళ్ళీ మన దేశం ఎందుకు అంత సంపదతో నిండి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 138 కోట్ల సంవత్సరాలైంది భూమి ఏర్పడి. అంటే యూనివర్స్ లో మన ఎర్త్ అనేది డిజైన్ అయ్యి ఎన్నో జన్మలు, ఎన్నో రూపాంతరాలు, ఎన్నో రూపాంతరాలు, ఎన్నో అసలు అద్భుతాలు, ఎంతో మంది చరిత్రకారులు, ఎంతో మంది ఓకే కూర్చోండి, ఎంతో మంది చరిత్రకారులు, ఎంతో మంది శాస్త్రజ్ఞులు, ఎంతో మంది అంటే ఎంతో మంది వీరులు, ఎంతో మంది రాజులు, ఎంతో మంది రాజ్యాలు, అసలు ఇవన్నీ నువ్వు తట్టుకొని ఇంత గొప్పగా అసలు భారతదేశ సంపదని చాలా వరకు తీసుకొని వెళ్ళిపోయినా గానీ తిరిగి మన దేశంలో ఇప్పటికీ కానీ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రకమైన సంపాదన కలిగి ఉన్నది. సో ఎలా ఇది సాధ్యం అవుతుంది అంటే భౌగోళికంగానే, అంటే జియోగ్రఫికల్ సిస్టమ్ లోనే అది ఇమిడి ఉంది. భారతదేశానికి మాత్రమే అది సొంతం అవుతుంది. అది ఎలా ఏమి అనేది దాని తర్వాత మళ్ళీ తెలుసుకుందాం. అది ఎందుకు ఎలా జరుగుతుంది అనేది. మిగతా అన్ని దేశాలకు లేని యొక్క సంపద, అంటే భూగర్భం నుంచి వచ్చే సంపద భారతదేశానికే ఎందుకు సొంతం అవుతుంది. ఎంతైనా కానీ ఇక్కడి నుంచి ఎందుకు బహిర్గతం అవుతున్నాయి. ఇప్పుడు కోహినూర్ డైమండ్ దగ్గర నుంచి ఎంత గొప్ప సంపదలన్నీ భారతదేశంలోనే ఎందుకు దొరికింది. ఈవెన్ దో అనంతపూర్ లో కూడా రీసెంట్ గా ఎవ్రీ సీజన్ అంటే వర్షాలు పడే తొలి వర్షాలు వజ్రాలు వజ్ర కరూర్, ఇలాంటివన్నీ ఇంకా దొరుకుతున్నాయి అని అంటే ఎంత అద్భుతంగా ఉన్నది. కాకపోతే మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం అంటే మనం మిస్ అయిపోయాం. అంటే మిస్ అయిపోయి మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ 138 కోట్ల సంవత్సరాల నుంచి మన భారతదేశం ఏం జరుగుతుంది అంటే మెయిన్ గా ప్రైమరీ తిండికి ఏడుస్తా ఉన్నారు, బట్టలకి ఏడుస్తా ఉన్నారు, ఉండటానికి అంటే ఇల్లుకు ఏడుస్తా ఉన్నారు. ఎంత దరిద్రం అసలు. ఎవరు మారాలి? 138 కోట్ల సంవత్సరాలైంది భూమి ఏర్పడి అని అంటే ఇప్పటికీను తిండికి, గుడ్డకి, గూడుకి అసలు ఏమవుతుంది? ఎవరు మనుషులు ఇలాంటి దరిద్రం, దీంతో పాటు మళ్ళీ అనారోగ్య సమస్యలు.
అపార్ట్ ఫ్రమ్ దట్ అనారోగ్యం. ఇవన్నీ ఏమో డబ్బులతో కూడుకున్నవి, అంటే డబ్బు సంపదతో కూడుకున్నవి. ఇదేమో ప్రాపర్ మెయింటెనెన్స్ లేకుండా ఈ ప్రాబ్లం అనేది ఉంది. ప్రాపర్ మెయింటెనెన్స్ మీన్స్ అంటే మనకి సరైన అవగాహన లేని దాని వల్ల, అంటే జీవన విధానంలో హెచ్చు తక్కువలు అవ్వడం వల్ల, అంటే ఏదో లోపాలు ఉండడం వల్ల అనారోగ్యం పాలైపోతుంది. ఇవేమో డబ్బుతో కూడు. సో ఇవి రెండింటిని రాజేష్ సార్ చెప్పినట్లు ఇట్స్ అ గుడ్ పాయింట్. ఎందుకంటే నేను వాస్తవంగానే గుడ్ ఐడియా అండ్ గుడ్ ఐడియాలజీ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇది ఎలా డిఫైన్ చేయాలి అర్థమయ్యేట్లుగా నాకు అనిపించింది. కాకపోతే మీరు చాలా మంచి ఐడియా ఇచ్చారు. సో అనారోగ్యంతో సదరు ఒక మనిషి ప్రపంచ దేశాల్లో ఒక్కొక్క కంట్రీ ఎంతెంత స్పెండ్ చేస్తుంది. యాజ్ పర్ WHO, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క దీని ప్రకారము, సో హైయెస్ట్ ఆరోగ్యం పైన, అంటే అనారోగ్య సమస్యల్ని మనం దానికి మందులు వాడడానికి వీటికిను అమెరికా, ఇండియా ఈజ్ ఫస్ట్ ప్లేస్ అనుకుంది. ఇండియా, దాని తర్వాత వచ్చి అమెరికా, రిమైనింగ్ కంట్రీస్ అన్ని, టాప్ మోస్ట్ కంట్రీస్ అన్ని ఇలా ఉన్నాయి. అంటే ఎక్కువ వాళ్లకు వచ్చిన తలసరి ఆదాయంలో అనారోగ్యానికి ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఈవెన్ చైనా 150 crores, మోర్ దెన్ 150 crores జనాభా ఉన్నా గానీ వీళ్ళకి పర్ ఇయర్ కి 5,000 yuans కంటే ఎక్కువ కాదు అనేసి. అంటే రీసెంట్లీ నేను చైనా వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళు అక్కడ చెప్పగా విన్నది నేను, యుయాన్స్ 5,000 yuans కంటే వాళ్ళ పర్ హెడ్ లేదు. అదే మన దీనిలోకి వచ్చిందంటే లక్షల్లోకి వెళ్ళిపోతుంది. అసలు కొంతమంది ఇళ్లలో అయితే సంపాదన పూర్తిగా అయినా సరిపోతుండొచ్చు, లేకపోతే 75%, లేకపోతే 50% అనారోగ్యానికే సరిపోతుంది. ఎవరి ఇళ్లలో జబ్బులు ఉండేవాళ్ళు లేకుండా ఉన్నారు. బీపీ, షుగరు, థైరాయిడ్, లేకపోతే ఏదో ఒక సమస్య. అంటే ఇవేది లేదు అంటే సైకియాట్రీ ప్రాబ్లమ్స్, అదేమంటే సైకోజోమాటిక్స్ అనేది సైకియాట్రీ ప్రాబ్లమ్స్. సో ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇంత పెద్ద దేశమైనా కానీ వాళ్ళు ఎందుకు చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు? 5,000 yuans చాలా తక్కువ డబ్బులు. అది అంటే అంత పెద్ద జనాభా ఉండే దేశంలో చాలా తక్కువ అసలు వాళ్ళు పెట్టే ఆరోగ్యం కోసం పెట్టేది. అంటే అనారోగ్య సమస్యలకు, ఆరోగ్యం కోసం వాళ్ళు ఏం చేస్తారు? జీవన విధానాన్ని అనుసరిస్తారు. అనారోగ్యం కోసం పెట్టేవి అవి. పోతే ఇంత ఖర్చు పెడుతున్నాం. ఇండియా అనేది టాప్ మోస్ట్ 65 years మాత్రమే లైఫ్ స్పాన్. ఇది 67 years ఉంది. టాప్ మోస్ట్ జపాన్ ఉంది, ఇది కూడా 87 years లైఫ్ స్పాన్, అంటే సగటు ఆయుష్. ఇండియాలో ఏమో ఇంత హైయెస్ట్ గా ఖర్చు పెడుతున్నాం, 65 సంవత్సరాలు మాత్రమే, అంటే మనిషి యొక్క జీవన ప్రమాణ కాలం. అమెరికా 67 years ఉంది, 87 years ఉంది చైనా, 93 years జపాన్. సో వాళ్ళలో ఉండే గొప్పతనం ఏది, మనలో లేకుండా ఉన్నది ఏది, అంటే మనం ఫాలో చేయకుండా ఉండడం ఏది? ఇది మొత్తం జీవన విధానం మాత్రమే. అర్థమైంది అనుకుంటా. జీవన విధానం అంటే మన లైఫ్ స్టైల్ కరెక్ట్ గా లేదు, ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలో తెలియలేదు. ఒకరేమో గుడికెళ్ళండి అంటారు, ఏమది. ఇటీవల నేను వేరే పని ఉండి ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్, ఫేమస్ టెంపుల్ అది. నా పేషెంట్ ఒక ఆమె వచ్చి
వాళ్ళ ఆయన షర్ట్ వేసుకునేసి భుజం మీద అది తిరుగుతా ఉంది గుడి చుట్టూ. నన్ను చూసి దగ్గర వచ్చింది, సార్ మీరేం ఇక్కడ ఉన్నారు అని. నేను వేరే పనిగా వచ్చాను ఇక్కడికి అని అంటే, మీరే అమ్మాయి ఇట్లా గుడి తిరుగుతున్నారు, అదేంటి షర్ట్ పైన భుజాన్ని వేసుకున్నారంటే, వాళ్ళ ఆయనకు బాగలేదంట. కాబట్టి ఆయన షర్ట్ భుజాన్ని వేసుకొని తిరిగితే ఆయనకి ఎట్లా బాగా అవుతుందో నాకు అర్థం కాల. కాబట్టి ఈమె పని కట్టుకుని గుడి తిరుగుతాం. ఇది దీని మూఢనమ్మకాలు అనాలో, చేదస్తాలు అనాలో, చెప్పినాడిని ఏమనాలనో ఆడికి చెప్పి సజెషన్ చేసి ఆమెని అదేమది ఆమెని మభ్యపెట్టి దాన్ని పక్కదారి పట్టించినాడు చూడండి. వాళ్ళకి సన్మానం చేయాలి, మామూలు సన్మానం కూడా కాదు. అసలు ఇలాంటి డైరెక్షన్లు ఇచ్చి వాళ్ళని లేనిపోని దరిద్రాలు లేక ఇంకా నెట్టేస్తున్నారు. అంటే ఇది ఇక్కడన్నిటికీ మూల కారణం ఏమంటే మూఢత్వం, అవేర్నెస్ అనేది లేకపోవడం, జ్ఞానంతో లేకపోవడం. ఏదో అయిపోతుంది ఆ టెంపుల్కి వెళ్ళేసి ఆ గుడి చుట్టూ. ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువగా ఇంకో గుళ్ళు తిరగడం, కొండ చుట్టూ తిరగడం ఇవి ఎక్కువ అయిపోయింది. ఈ ఉపయోగం ఏదో నాకు అర్థం కాల. మళ్ళీ పౌర్ణమి పూజలు వీళ్ళు ఈజీ అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి ఈజీ అయిపోతుందని ఎలా ఉంటుందంటారు రాజేష్ సార్? మీరే కరెక్ట్ గా డిఫైన్ చేయాలి దీన్ని. ఇంకా కనుక్కోలేదు సార్ దాన్ని ఏమంటారు అనేది. ఏం సార్, ఒక కొండ చుట్టూ తిరగాలంటే 16 కిలోమీటర్లు, 16-20 కిలోమీటర్లు తిరిగేసి వస్తున్నారా పౌర్ణమి రోజుల్లో ఒక కొండ చుట్టూ? వీళ్ళు ఏ అమాయకత్వమో అతి తెలివో నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో. ఓకే, ఈ జనాలు వీళ్ళు ఇలానే ఉంటారు, మనం ఏం చేయలేము అని అనిపించడానికి కూడా మనసుకు నచ్చడం లేదు. ఎందుకు నచ్చడం లేదు అని అంటే, ప్రౌడ్ గా ఫీల్ అవ్వడానికి, ఇండియా ఇస్ గ్రేట్ అని చెప్పుకోవడానికి కూడా మనం ఇక్కడ ఆగస్ట్ 15కో లేకపోతే జనవరి 26కో ఒక జెండా ఒకటి ఇక్కడ గుచ్చేసుకునేసి వెళ్ళిపోతే అయిపోయిందంట. నాకంటే మించిన దేశభక్తి ఇంకొకటి లేదు అని. అంతే కదా వీరబాబు గారు? సార్ అంతే కదా చేసేది. సార్ ఫ్లాగ్ ఒకటి ఇక్కడ గుచ్చేసుకుంటే అయిపోయింది. దానికంటే మనకంటే భక్తి లేదు. దేశభక్తి అది. అది ఏమన్నా చిన్న గొడవ వచ్చిందంటే పాకిస్తాన్ తో బార్డర్ దగ్గర ఏమన్నా అంటే ఇక్కడ అంతా మళ్ళీ కులాలు మతాలు అన్ని మర్చిపోయి స్ట్రాంగ్ అయిపోతారు. ఇక్కడ మళ్ళీ మిగతా అది అయిపోగానే మళ్ళీ ఇక్కడ మామూలు గొడవ. ఏందో అసలు. సో ఇలాంటివన్నీను వీటిపైన ఉండే ఇంట్రెస్ట్ ఎందుకు హెల్త్ పైన లేదు, అనారోగ్యం పైన ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? పోనీ బేసిక్ అంటే ఫండమెంటల్ రైట్ ఇది, అంటే ప్రాథమిక అవసరాలు కూడా, మానవుడి యొక్క హక్కు ఇది, తిండి బట్ట ఇల్లు అనేది. వీటిని ఎందుకు కోల్పోతున్నారు అసలు ఎక్కడా లేకుండా? పోతే వీటికి లేదు, ఆ పైగా అనారోగ్యం. వీటికి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకోవడం? సో వీటికి అన్నిటికీను చాలా ఈ యూనివర్సల్ లైఫ్ స్టైల్ అనేది ఎందుకంటే వీళ్ళని మనం ఎటు ఈ రాజ్యాలని రాజుల్ని మనం ఎప్పటికీ బాగు చేయలేము. అది మనకు అయ్యే పని కాదు. కనీసం మనుషులనైనా బాగు చేస్తే, కనీసం అవేర్నెస్ వచ్చింది అంటే వీళ్ళైనా బాగుండి చాలా అద్భుతంగా బతుకుతారు. ఎక్కడ ఏది చేయకూడదో ఏది చేయాలో అర్థమయ్యి పర్ఫెక్ట్ గా వాళ్ళకి లైఫ్ స్టైల్ అనేది అర్థమయ్యి అనారోగ్యం నుంచి బయటపడి తర్వాత వాటికి కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలు, తిండి బట్ట గూడు ఇట్లాంటివన్నీ సమకూర్చుకుంటారు. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, మీరును ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది చాలా మంది ఇందులో ఈ బ్యాచ్ లో ట్రైన్డ్ అయిన వాళ్ళు, అంటే ఐ మీన్ పంచభూత తత్వం చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా పర్ఫెక్ట్ గా అర్థం చేసుకొని మీదైన శక్తి కొద్దికి దాన్ని చెయ్యండి. ఏదైనా చేస్తే ఏదో దాన ధర్మాలు చేయడం కాదు గొప్పది, జ్ఞానమే చాలా గొప్పది. జ్ఞానంతో ఉంటే ప్రతి ఒక్కరూ అన్నీను సమకూర్చుకోగలరు. ఆ పని చేయండి.
ఎనీహౌ థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తే నాకు ఇంకా చాలా ఎనర్జీగా ఉంది. సో ఇవన్నీను వీటికి అన్నిటికీను ముడిపడి ఉండేది ఆరోగ్యం అనేది. మనం ఎప్పుడైతే మన ఆరోగ్యం అయితే ఎప్పుడైతే చాలా అద్భుతంగా ఉంటుందో, దాని తర్వాత సంగతి తిండి, బట్ట, గూడు అనేది వాళ్ళు ఎవరికాళ్ళు సమకూర్చుకోవడానికి వాళ్ళకి ఓపిక ఉంటుంది. దాని తర్వాత మెంటల్ అంటే ఐ మీన్ వాళ్ళ యొక్క మానసికంగాను చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. చాలా అద్భుతంగా వాటిని సమకూర్చుకుంటారు. చైనాలో ఒక సామెత చెప్తారు, చేపలు తినడం కంటే కూడా చేపలు పట్టడం నేర్పించడం చాలా గొప్పది అనేది. అంటే డబ్బుల్ని సంపాదించడం నేర్పించడం వాళ్ళు, అంటే చేపలు పట్టడం అని అంటే వాడికి ఎప్పుడు ఆకలి అయిందంటే అప్పుడు చేపలు పట్టుకొని తింటాడు అనేది దాని అర్థం. అంటే ఎప్పుడు అవసరం అంటే జీవన విధానాన్ని నేర్పిస్తే వాడికి నచ్చినట్టు వాడు జీవిస్తాడు అనేది దాని అర్థం. అంటే చేపలు అనేది సామెతగా చెప్తారు అంతే. అర్థమవుతుందా? ఇక్కడ ముఖ్యంగా దెర్ ఈజ్ నో రాంగ్ ట్రీట్మెంట్. రాంగ్ ట్రీట్మెంట్. there is a wrong డయాగ్నోసిస్. diagnosis. Yes, correct. Diagnosis. ఎప్పుడు కానీ రాంగ్ ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదు, రాంగ్ డయాగ్నోసిస్ ఉంటుంది. అంటే ఏదైనా మన సమస్యను గుర్తించలేకపోవడమే లోపం. అది అంటే మూల కారణాన్ని తెలుసుకోలేకపోవడమే చాలా పెద్ద తప్పు. మనం పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ చేసామనుకోండి, డయాగ్నోసిస్ మీన్స్ ఆ సమస్యను గుర్తించడం, మూల కారణాన్ని గుర్తించడం. జబ్బులనే కాదు, సమస్య అనేదాన్ని మూలాన్ని ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా గుర్తిస్తామో అప్పుడు ఆటోమేటిక్ ట్రీట్మెంట్ అనేది దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే ఆ సమస్యను తీరడానికి చాలా అద్భుతంగా ఒక వే అనేది దొరుకుతుంది. అంటే సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. అంతేగాని ఇక్కడ ఏదో అంటే నవగ్రహాలు లేకపోతే వీళ్ళు వేసుకునే రంగురాళ్ళలో లేకపోతే వాస్తు శాస్త్రము లేకపోతే ఇంకొకటో ఏది మనిషిని డిజైన్ చేయదు, డిఫైన్ చేయదు. ఇప్పటి వరకు చేసినట్లు ఆ దాఖలాలు కూడా లేవు, మూఢనమ్మకాలు తప్పనిస్తే. అర్థమైందా? ఇది ఎందుకంటే కాంట్రవర్సీ అయితే కూడా నాకేం పెద్ద నష్టం ఏం లేదు, వచ్చిన ప్రాబ్లం కూడా ఏం లేదు. అంతా ఇప్పుడు అంతా కోల్పోయిన తర్వాత లాస్ట్ కి అవన్నీ ఏం చేస్తారు ఎవరైనా కానీ? ఒకడేదో చెప్తున్నాడు ఈ మధ్యలో, నిజంగానే ఈ అమాయకత్వం ఈ ఆనందపడాలను ఈ జ్ఞానం చూసి అసలు అర్థమే కావటం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క అసలు ఎవరైనా పోనీ ప్రాక్టికల్ గా వాళ్ళ జీవితంలో అనుభవించి వాళ్ళు ఏమైనా చేశారా అని అంటేను, అంటే అనుభవపూర్వకమైన జ్ఞానం ఉంటే అది లేదు. ఫలానా పుస్తకంలో రాసింది దాన్ని నేను చెప్తున్నాను, మలయాళ మంత్రశాస్త్రంలో రాసింది దాన్ని నేను చెప్తున్నాను. ఇంకా ఇంకొక దరిద్రం ఎవరంటే ఇంకొక అతను ఎవరు రాసి పెట్టినాడు, కలియుగ బాధలు నివారణోపాయాలు. ఈ మంత్రం అంటే దుర్గాదేవికి ఇష్టము, ఈ మంత్రం అంటే విష్ణు భగవానికి ఇష్టం, ఈ మంత్రం అంటే శివుడికి ఇష్టం, ఈ తంత్రం అంటే వాళ్ళకి ఇష్టం. ఎట్లో వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఎవరి దగ్గర వచ్చి చెప్పినాడో, నాకు లడ్డు ప్రసాదం అంటే చాలా ఇష్టం అని చెప్పి ఎవరి దగ్గర చెప్పినాడో నాకైతే అర్థం కావడం. ఆలోచన లేకుండా చేశారు అంతే. మామూలుగా కాదు, బ్రహ్మోత్సవాలు చేసి పెట్టినాడు. ఇలాంటివన్నీ ఏం చెప్పాలో ఇది అసలు. మన భారతీయ సాంప్రదాయము సంస్కృతి అనేది 2000 years బ్యాక్ ఇలా లేదు. వాగ్భటాచార్య శాస్త్రం గాని, తర్వాత చరక సంహిత గాని,
లేకపోతే ఇవి ధన్వంతరి మహర్షి విరచితం ఇలాంటి గొప్ప గొప్ప కావ్యాల్లో అంటే పతంజలి మహర్షి ఇవి కానీ యోగ శాస్త్రం కానీ వాత్సాయన కామసూత్ర కానీ లేకపోతే కొక్కోక శాస్త్రం కానీ మీరు ఇంకా తీసుకుంటే ఔద్దాలక శాస్త్రం ఇలాంటి గొప్ప గొప్ప శాస్త్రాలన్నీను గుణప్రకాశిక వస్తుగుణ ప్రదీపిక ఇలాంటి గొప్ప గొప్ప శాస్త్రాలన్నీ తీసుకుంటే ఇవన్నీ 2000 years బ్యాక్ వే క్రీస్తుకు పూర్వంవే అప్పుడంతా అంటే ఇక్కడ పండితులు పామరులు అనే ఎవరైనా కానీ వాళ్ళ యొక్క జీవన విధానాన్ని చాలా అద్భుతంగా డిఫైన్ చేసుకునేవాడు అంటే మెయింటైన్ చేసేవాడు. మరి ఇప్పటికి ఏమైంది ఈ 2000 సంవత్సరాల్లో ఏమైపోయింది? ఏ సంస్కృతి మనల్ని డిజాల్వ్ చేసేసింది? నంబర్ ఆఫ్ రీజన్స్ అని ఒకటని కాదు. ఎందుకంటే ఇంతమంది పరిపాలించినారు, ఇంతమంది రాజులు వాళ్ళ ఇష్టానికి ఒకడేమో జుట్టు పన్ను అంటాడు, ఒకడేమో ఇంకొకటి అంటాడు, ఒకడేమో ఆ మతం మారకపోతే ఇంకోటి అంటాడు. ఇట్లా చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసేసి ఎక్కడో మిస్ అయిపోయినాయి ఇవన్నీ. సో మిస్ అయిపోయి మంది అధోగతి పాలైపోయింది. దాదాపు రీసెంట్లీ 350 years బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండడం, దానికంటే ముందు మొఘల్, దానికంటే ముందు తురుష్కులు, దానికంటే ముందు ఇంకా ఆర్యావర్తన నుంచి దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశం ఇట్లాంటి బానిసత్వమే సరిపోయింది. ఇట్లా బానిస బతుకులే బతుకుతుంది అది. తర్వాత ఇక్కడ వచ్చేసి అన్ని సంఘీభావం దేనిలో తెలుపుతారు అని అంటే ఏదో కొంచెం డబ్బులు మనం అన్నదానం చేసేస్తాను, లేకపోతే గోవులకి దానం చేసేస్తాను, లేకపోతే ఏదో ఒక గుడి కట్టించేస్తాను, వీళ్ళు చేసిన పాపాలన్నీ పుణ్యాలుగా ఎలా మారుతాయో. ఎందుకంటే నెవర్ కన్వర్షన్ ఎనర్జీ టు ది ఎనర్జీ టు ది మ్యాటర్ అనేదే కన్వర్షన్ జరుగుతుంది. మనం ఉపయోగించిన ప్రతి శక్తి పదార్థంగానే మార్పు చెందుతుంది. మళ్ళీ ఆ పదార్థమే మళ్ళీను శక్తిగా విడుదల చేస్తుంది. అంతెందుకు, ఇది ఎప్పుడో వేదకాలం నాటిదే. పదార్థం శక్తిగాను, శక్తి మళ్ళీ తిరిగి పదార్థంగాను మార్పు చెందుతుంది తప్పనిస్తే ఇంకేమీ జరగదు ఇక్కడ. అంటే ఏ వస్తువుని, ఏ పదార్థాన్ని మనం వాటి యొక్క గుణాన్ని మార్చలేము, వాటి యొక్క స్థితిని మార్చొచ్చు, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మార్చొచ్చు. అంతేగాని ఇప్పుడు రాజేష్ సార్ బెడ్ మీద కూర్చో ఉన్నారు, ఆయన్ని లేపి నిలబెట్టచ్చు, లేకపోతే పడుకోబెట్టచ్చు, లేకపోతే బయటికి ఇక్కడికి రప్పించచ్చు, కానీ స్థితిని మార్చచ్చు, కానీ మిమ్మల్ని మార్చేదానికి ఏమన్నా అవుతుందా? కాబట్టి ఇది సత్యం, ఇలానే ఉంటుంది. సార్ నాకు డౌట్, ఇప్పుడు పదార్థం శక్తిగా మారడం అనేది అంటే మనం నిత్యం చూస్తూ ఉంటాం. లైక్ గ్యాస్ మండుకొని ఆ వచ్చిన వేడితోనే మనం ఉపయోగించుకోవడం శక్తిని. ఎనర్జీ. పెట్రోల్ కంబషన్ చేసి ఇంజిన్ గా వాడుకోవడం. ఓకే, ఇప్పుడు శక్తి పదార్థం ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్, నిత్య జీవితంలో సింపుల్ గా. మీకు అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థమవుతుందా లేదా ఇది? ఓకే, ఎనీహో ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు మనుగడ సాగించడానికి, అంటే ఇది జీవనం అంటే అభివృద్ధి చెందడానికి ఏ కారణాలు అవసరం, ఏ కారణాలు ఉంటాయి? నేల, నీరు, వాతావరణం, భూమి, సన్లైట్, వాటర్, భూమి, నీరు, సన్లైట్. సన్లైట్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్లైట్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. సన్లైట్, అనుకూల వాతావరణం, ఎయిర్, అంతే కదా. భూమి, నీరు, ఇక్కడ ఎన్ని వచ్చినాయి, ఎన్ని తత్వాలు ఉన్నాయి ఇక్కడ? అగ్నితత్వం, వాయుతత్వం, జలతత్వం, పృథ్వీతత్వం.
భూమికి ఇంత గ్రావిటీ ఉన్నా గానీ అంటే గురుత్వాకర్షణ జలత శక్తి ఉన్నా గానీ భూమి పృథ్వీ చెట్టు ఎందుకు పైకి మాత్రమే పెరుగుతుంది? అంటే దాని తత్వం ఆకాశ తత్వం. ఎస్. అంటే ఇక్కడ అగ్నితత్వం, వాయుతత్వం, తర్వాత వచ్చి భూమి, పృథ్వీ, నీరు, ఆకాశతత్వం. ఇంకేముంది ఇక్కడ? పంచభూతాలన్నీ ఏ జీవిలో ఏదో ఒక విధంగా ఇమిడి ఉంది కదా. ఉమ్. ఏదో ఒక విధంగా ఇమిడి ఉంది కదా. దాన్ని ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? సో ఇప్పుడు దీన్ని కట్ చేస్తాం. కట్ చేసి ఒక లాగ్ అంటే ఒక దొంగ అవుతుంది, లేకపోతే ఒక పొయ్య. సో దీన్ని రకరకాలైన ఆర్టికల్స్ గా తయారు చేస్తాం. టేబుల్ కావచ్చు, లేకపోతే కాట్ కావచ్చు, లేకపోతే లాస్ట్ కి స్టూల్ కావచ్చు. ఇంకెందుకు పనికిరాదు, కొన్ని సమ్ ఇయర్స్ అయిపోయింది అని తర్వాత దాన్ని ఏం చేస్తాం? ఫైర్ చేయొచ్చు. అంటే ఆ దొంగని మనం ఫైర్ అనేది చేస్తాం. అంటే ఎప్పుడు అగ్గి పెట్టచ్చు కదా దీనికి, ఆ దొంగకి. yes Yes, sir. ఈ అగ్గి పెట్టినప్పుడు దీని నుంచి విడుదలయ్యే ఏవేవి విడుదలవుతాయి? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అని కూడా డిఫైన్ చేయలేము. ఓన్లీ ఎయిర్, అది అంటే వాయువు, yeah పొగ. అంటే వాస్తవంగా చెప్పాలంటే పొగలో ఎన్నో రకాలైన ఇంకా ఉంటాయి. ఆరోమాటిక్ ఆయిల్స్ ఉంటాయి, వోల్టైల్ ఆయిల్స్ ఉంటాయి, ఎఫర్వసెంట్ ఆయిల్, ఎన్నో రకాలవన్నీ ఉంటాయి. అంటే మెగ్నీషియం ఆక్సైడ్, ఇట్ సంథింగ్ దీని నుంచి. ఇప్పుడు అదే గంధపు చెక్కను కాల్చారంటే పొగ కంటే సువాసనే బాగా వస్తుంది కదా. ఇట్లా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకమైన ఇది ఉంటది, ప్రత్యేకత. సో ఫైర్ అనేది ఎప్పుడు పెద్ద పొగ, దాని తర్వాత ash నెక్స్ట్ అవుతుంది వచ్చి వేడి. ash అవుతుంది వేడి. బూడిద అవుతుంది ash ఎస్, బూడిద. దాని తర్వాత ఒగ్గురాదు. చెప్పండి. వేడి. Yes, coal వేడి. yeah వేడి అంటే ఈ 3 రూపాల్లోనే. అంటే బూడిదను మళ్ళీ తిరిగి మండించగలమా? no మళ్ళీ పిల్లలు, sir. ఎందుకంటే దాని యొక్క గుణము దానికి ఇంకా అయిపోయింది. ఎందుకంటే ఈ బూడిద అనేది భూమి తత్వంలోకి వెళ్ళిపోతుంది. పొగ అనేది అంటే వాయు తత్వంలోకి వెళ్ళిపోతుంది, వాయువు. బూడిద అనేది పృథ్వీ భూమి. తత్వం. భూమి. వేడి అనేది ఉష్ణతత్వం, అగ్ని. దాని తర్వాత జలం, ఆకాశం. జలం అనేది ఆల్రెడీ ఇది డ్రై అయిపోయింది. దీనిలో నుంచి వచ్చి సెల్యులోజ్ లో ఉండే ఆ ఆ దొంగలో ఉండే ఆ సెల్యులోజ్ ఉంటుంది కదా, ఆ సెల్యులోజ్ లో ఉండే వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది. దాని తర్వాతనే కదా అది ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. సో ఏది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోతాయి. ఎక్కడి నుంచి సమకూరినాయో తిరిగి మళ్ళీ అక్కడికే చేరిపోతాయి. ఈ పొగ వాయు రూపంలో వెళ్ళింది. ఇంకొక చెట్టు, వేరే ఏదో చెట్టు, అది క్రెబ్స్ సైకిల్ అనేది. అంటే అది పీల్చుకునేసి కార్బన్ డైఆక్సైడ్ అట్లాంటి వాటిని పీల్చుకొని ఆక్సిజన్ రిలీజ్ చేసి అది మనుగడ సాగిస్తుంది. ఈ యాష్ అనేది ఇంకొక దానికి మెన్యూర్ అవుతుంది, అంటే సేంద్రియ ఎరువు. ఓకే. అయిపోయింది. ఇక్కడ ఏది సృష్టించను లేము, ఏది నాశనము చేయలేము. పదార్థము రూపం మార్చొచ్చు, దాన్ని ఇంకొక స్థితిని మార్చొచ్చు, రూపాన్ని మార్చొచ్చు, దాని యొక్క గుణాన్ని మార్చలేము. గుణం ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది, అంతే. కాబట్టి రాంగ్ డయాగ్నోసిస్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా రాంగ్ ట్రీట్మెంట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ చేసామంటే సమస్యని మూలం గుర్తించినాం అనుకోండి. సమస్య యొక్క మూలం ఏదైతే మనం గుర్తిస్తామో తర్వాత వచ్చి దానికి సంబంధించిన పరిష్కారాన్ని కూడా మనం చాలా గొప్పగా అది దానిలోనే ఉంటుంది. సార్ అంటే నాకు ఇలా అర్థమైంది, ఇది కరెక్టో కాదు. శక్తి రూపాంతరం చెందడానికి, అంటే ఒక రూపం నుంచి ఇంకో రూపం పొందడానికి పదార్థం మాధ్యమమా? పదార్థం అనేది నెక్స్ట్ లెవెల్ అంటే మాధ్యమం కాదు. అది రెండే రూపాలు ఉంటాయి.
అంటే శక్తి పదార్థ రూపం, విడదీయని శక్తి బంధం, శక్తి రెండు రూపం. పదార్థం శక్తి, రెండు విడదీయని బంధం అండి. విడదీయలేని బంధం అంతే. అంటే ఉమ్. ఇది శక్తి వినియోగం అయింది అని అనుకోండి, పదార్థంగా మారుతుంది. ఉమ్. పదార్థం నుంచి మళ్ళీ శక్తి విడుదలవుతుంది. అవినాభాసం రెండింటికి ఉంటాయి. అంతే. ఇది ఇలా అయిపోయింది, అలా వెళ్తుంది, అలా అక్కడ ఆ టైం అయింది, శక్తిగా విడుదలవుతుంది. అంతే, ఇంకేమీ లేదు. ఓకే. జస్ట్ ఈ రెండు మీదనే ఆధారపడి ఉంటుంది విశ్వం అంతా. ఆ? ఓకే సార్. దీన్నే ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేట్లుగా చెప్తాను నేను. చూడండి, మనము ఒక దీనికి దేవుడు అని పేరు పెడతాం అనుకోండి. ఇది మనిషి అని పేరు పెడతాం. ఇవి రెండు అంటే మనిషి వేరే, దేవుడు వేరే, వేరే వేరే సర్కిల్స్ కాబట్టి. ఇది ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మనిషి ఒకటి, దేవుడు ఒకటి. ఎన్ని ఉన్నాయి? రెండు. దీన్నే ద్వైతం అంటారు. ద్వైత సిద్ధాంతం అంటారు. అంటే మనిషి వేరే, దేవుడు వేరే, ద్వైత సిద్ధాంతం. అర్థమైందా? అదే ఇంకొక దీనిలో ఇది దేవుడు, దాని లోపలేమో ఇది జీవుడు. మనిషి అనే దానికంటే కూడా జీవుడు అనడమే కరెక్ట్. ఎందుకంటే మళ్ళీ ఇది జీవుడు. ఇప్పుడు ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? ఒక దాంట్లో దీంట్లో కూడా రెండు ఉన్నాయి, కాకపోతే ఒక ఇది దాంట్లోనే ఏకతత్వంలో ఒకటి ఉంది. ఇమిడి ఉంది. ఒక దాంట్లో ఒకటి లేదు. ఇదేమో అంటే శక్తి పదార్థం లాగా. ద్వైత సిద్ధాంతం. ద్వైతం అంటే మనిషి వేరే, జీవుడు వేరే, అంటే దేవుడు వేరే, జీవుడు వేరే. ద్వైత సిద్ధాంతం. ఇది విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతం. అర్థమైందా? విశిష్టాద్వైతం. ఇవన్నీ సిద్ధాంతాలే. ఇది ఫైనల్ గా ఇవన్నీ సర్కిల్స్ ఉన్నాయి. ఒకటి ఒకటి రెండు లాంటి ఒకటిగా అంటే ఒకటే అంటే ఒక దీనిలోనే రెండు ఉన్నాయి. రెండు. అంటే Yeah. ఇది అద్వైతం. 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 మనం వెళ్ళాల్సింది అక్కడికి. అర్థమైందా? ఇదేమో ద్వైతం, ఇదేమో విశిష్టాద్వైతం, ఇదేమో అద్వైతం. అద్వైతం. ఎంత ఎలా ఉంటుందో అంటే వీటి అన్నిటికీను కన్ఫ్యూజ్ అయిపోయినారు పూర్తిగా. ఇది కరెక్టో తెలియదు. ఎందుకంటే దీన్ని మనం సాధన చేయాలి అని అంటే, అద్వైతాన్ని సాధన చేయాలంటే ఒక జీవితం సరిపోదు. పోతే ఒకవేళ మనకి ఇంకొక జన్మ అంటూ ఉంటే ఇది గుర్తుంటే కదా మనకి. అవును. ఇప్పుడు నిన్న మొన్న తిన్న ఆహారమే గుర్తుండదు, ఇవన్నీ ఏం గుర్తుంటాయి? ఇది పోని ఈ జన్మలో మీరు ద్వైత సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు అనుకోండి, అంటే జీవుడు వేరే, దేవుడు వేరే అన్నాను. దీన్ని ఎప్పుడు మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవడం? దీనికి ఒక జీవితం సంకనాకం పోతుంది. పోనీ ఇది బాగా నచ్చేసింది అనుకోండి మనకి, అంటే దేవుళ్ళలోనే జీవుడు ఉన్నాడు అనేది. దీన్ని సాధన చేసి మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే విశిష్టాద్వైతం, దీనికి ఒక జీవిత కాలం. మళ్ళీ ఎప్పుడు రియాలిటీకి ఎప్పుడు వచ్చేది? ఈ 2000 years నుంచి ఈ 3 కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ గారు
విశిష్టాద్వైతానికి మించిన అద్భుతమైనది ఇంకొకటి లేదు అని అంటారు. మిమ్మల్ని ఫాలో చేసే వాళ్ళు ఏం చేస్తారు? మీరు చెప్పిందే అంతే, ప్రచారం. మీరు చెప్పిన దాన్ని ఫాలో అవుతారు. ఇంకొకరు వస్తారు ద్వైతం, అంటే జీవుడు వేరే దేవుడు వేరే అనేది, వాళ్ళని ఫాలో చేయడం కొంతమంది. ఇక్కడ పుర్రెకొక బుద్ధి, జిహ్వకొక రుచి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రుచిని కోరుకుంటారు, ఒక్కొక్క పుర్రెలో ఒక్కొక్క బుద్ధి ఉంటుంది. అది వీళ్ళకి కనీసం ఇది ఏదైతే నాకేమి, ఆ వాళ్ళు చేతిలో నుంచి విభూతి తీస్తే, నోట్లో నుంచి లింగం తీసిస్తే మనకేం దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. 5 రూపాయలు 10 రూపాయలు పెట్టుకుంటే విభూతి వస్తుంది కదా మామూలుగా. ఇప్పుడు చేతుల్లో నుంచి విభూతి తీసి ఇచ్చారు అనుకోండి, అదే విభూతి మనం కొట్లో కొనుక్కుంటే ఎంత అవుతుంది? ఇప్పుడు ఆ స్వామి ఏదో విభూతి తీసి అంత ఇచ్చాడు అనుకోండి, మనం దాన్ని ఇంకా పొట్లం కట్టుకొని దాన్ని భద్రంగా తీసుకొని వచ్చి డబ్బులు ఎక్కడ దాపెట్టుకుంటాం అక్కడ దాపెడతాం, మళ్ళీ దాన్ని లేకపోతే పూజ గదిలో దాపెట్టుకుంటాం. అదే ఒకసారి ఆలోచించండి, కొట్లోకి వెళ్ళి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే మంచి ఫైన్ క్వాలిటీ విభూతి ఇస్తారు. మనం ఒళ్ళంతా పూసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళకి వాళ్ళు ఇల్లంతా పూయదు. పోతే ఆ స్వామి ఇచ్చిన విభూతి ఏదైనా కానీ మనకి అద్భుతాలను ఏమన్నా సృష్టించేస్తుంది అని అంటే ఎవరు ఒకరిని తీసుకోరండి ఎవరికైనా సృష్టించేసినట్టు అద్భుతాలు. అలాంటి సృష్టించిన వాళ్ళు కూడా ఏమైపోయినారు లాస్ట్ కి? మరణం తథ్యమైంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడు మరణించినారో తెలియదు, ఎలా మరణించినారో తెలియదు, ఎందుకు మరణించినారో కూడా తెలియదు. No one can be escape from the actual situations. సో ఇవన్నీను దీన్ని వందల వేలాది మంది లక్షలాది మంది ఫాలో అవ్వడము అని అంటే ఎందుకు ఫాలో అవ్వాలి దాన్ని? అలాంటివన్నీ ఫాలో చేసి ఈ మూడు మనల్ని, భారతీయ సంస్కృతిని విపరీతంగా డిస్ట్రాయ్ చేసి పడేసాయి. 2000 years బ్యాక్ ఇలాంటివన్నీ ఏం లేదు. దేహో దేవాలయ జీవో సనాతన అనేది అంత అద్భుతమైంది. ఎందుకంటే మన సంస్కృతిలోనే దాగి ఉంది. మనం ఒక విత్తనానికి, అంటే భూమిలో పాతే విత్తనానికి పూజ చేస్తాము, భూమికి పూజ చేస్తాము, నీళ్ళకి పూజ చేస్తాము, దానికి ఎరువుగా వేసే చెట్టు ఆకులు అంటే చెట్లకి పూజ చేస్తాం. తర్వాత దాన్ని దున్నడానికి ఉపయోగించే నాగలికి పూజ చేస్తాం, దాన్ని కట్టి లాగేదానికి ఉండే ఎద్దులకి పూజ చేస్తాం. పేడగా మార్చి దాన్ని మెన్యూర్స్ గా మార్చినది ఒక ఆవుకి పూజ చేస్తాం. పోతే ఆ పంటని నాశనం చేసే, అంటే పంటను నాశనం చేసే ఎలుకకి పూజ చేస్తాం, దాన్ని తినే పాముకు పూజ చేస్తాం, దాన్ని తినే గద్దకు పూజ చేస్తాం. వాట్ నాట్, ఏమి కాదు చెప్పండి. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా దేవుళ్ళు అనేది ఈ సబ్జెక్ట్ అంతాను దాని తర్వాత వచ్చినవి. ఈ ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం ఇలాంటి వాటితో ముడిపడి వచ్చినవి. సార్ అంటే నాకు తెలిసింది ఒకటి చెప్తాను. ఇవి ఫాలో చేసేది సిద్ధాంతం కాదు కానీ ఇవి నిత్యం, అంటే ద్వైతము వేకింగ్ స్టేట్, విశిష్టాద్వైతం డ్రీమింగ్ స్టేట్, ద్వైతము డీప్ స్లీప్ స్టేట్. అంటే ఇవి అందరిలోనూ ఉంటాయి. అవి ఫాలో చేసేవి కాదు కానీ అబ్జర్వేషన్ తీసుకొని అట్లా దాన్ని మిస్కన్సెప్షన్ అయిందని నాకు అర్థమైంది సార్. ఇట్స్ ఓకే, మీరు అన్నది కూడా కన్సిడర్ చేద్దాం. కాకపోతే ఒకటి స్లీపింగ్ స్టేట్, ఒకటి అవేకింగ్ స్టేట్, ఒకటి డ్రీమింగ్ స్టేట్ అనుకుందాం. మనిషి ఎప్పుడు ఏ జీవి గాని ఒకే స్టేట్ లో ఉండడు కదా, నిత్యం అన్ని ఉంటాయి. సో ఇవి మూడు ఒకరు కాదు కదా చెప్పింది. కాదు, అదే మిస్కన్సెప్షన్ అక్కడే వచ్చి ఉంటుంది సార్. అదే చెప్పేది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ జీవన విధానాన్ని అంత అద్భుతంగా సులభతరం చేయవు కదా. ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్, ఒకవేళ మీరు అన్నదే కరెక్ట్ అని అనుకుంటే, ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ అనేది ఉంటేనే కదా అసలు మనం వీటిని అర్థం చేసుకోగలం, ఈ పర్సెప్షన్ ని అర్థం చేసుకోగలం. ఇక్కడ తిండికే లేదు, బట్టకే లేదు, గూడుకే లేదు, ఆరోగ్యం బాగలేదు అని అంటే దీని వరకు ఎవరు వెళ్తారు? అవన్నీ ఉన్నప్పుడు కావాలంటే మళ్ళీ ఇలాంటివన్నీ వెళ్ళొచ్చు. అవునా కాదా అనేది.
అర్థమవుతుందా మీకు? అవును సార్. బేసిక్ నీడ్స్ అనేది కావాలి కదా, అవసరాలు కదా మనకి. ఏది తిండి ఈ రోజు మీరు తినకుండా ఒక్క రోజు ఉండండి, విశిష్టాద్వైతం కనిపిస్తుందా మీకు? ద్వైతం కనిపిస్తుందా? అద్వైతం కనిపిస్తుందా? మూడు లేచిపోతాయి సార్ ఒకసారి. ఒక 2-3 రోజులు నిద్రపోకుండా ఉండండి, అన్నీ కనిపిస్తాయి. ఆ? అది ఇట్లుంటాయి ఇవన్నీ. అంటే మనం ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్కి వెళ్తామో, ఆరోగ్యము, తిండి, దాని తర్వాత వచ్చి బట్ట, గూడు, ఇవన్నీ ఆ, చాలా హ్యాపీగా, అంటే ఫుల్గా ఉన్నప్పుడు విశిష్టాద్వైతం గురించి, ఇలాంటి వాటి గురించి మళ్ళీ అనలైజ్ చేయొచ్చు. అవి ఎక్కడికి పారిపోవు, ఉంటాయి. మనకి ఇష్టమైతే ఫాలో అవ్వచ్చు, లేకపోతే అన్ఫాలో అవ్వచ్చు. బేసిక్ థింగ్స్ ఇవే లేవు అని అంటే మనం ఏం చేయాలి? ఆ? చెప్పండి రాజేష్ గారు. అదే అంటే ఫుల్ నాలెడ్జ్ ఉండేది, సంహవ్ ఆ. మిస్కాన్సెప్షన్ వచ్చి ఎవరికి వాళ్ళు విడిపోయి ఇలా పెట్టుకున్నారని. ఇవి మూడు ఒకే కాలంలో చెప్పినవి కాదు, అవును సార్. ఏకకాలంలో నిర్ణయించినవి కాదు. వీటి మధ్య చాలా శైవం, వైష్ణవం అని పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. మత ఘర్షణల కంటే ఇంకా దారుణమైనవి జరిగాయి. ఎంతో మంది, కొన్ని వేల లక్షల మంది చనిపోయారు. ఆ శివుడు దేవుడు అంటే ఒకరు, వైష్ణవులు అంటే విష్ణువు దేవుడు అంటే ఒకరు అని మళ్ళీ ఆ కొట్టుకొని కూడా చచ్చారు. దాని తర్వాత లాస్ట్ ఇది ఫైనల్ కన్ఫ్లిక్షన్ ఏమంటే విశిష్టాద్వైతం అంటే ఆయన కొడుకే ఈయన అనేసి, వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులే అనేసి. అంటే ఎవరు కొడుకులో మొత్తానికి, శివుడు కొడుకు విష్ణువు అనేసి అక్కడికి కాంప్రమైజ్ చేసి కొంచెం కూల్ చేశారు. ఇది రైస్ చేయడం ఎందుకు, దీన్ని ఇంకా ఆజ్యం పోయడం ఎందుకు, దీన్ని కంక్లూజన్ లెక్క తేవడం ఎందుకు? ఈ 2000 years లో ఇదే జరిగింది. ఫస్ట్ హీ హాజ్ రైజ్డ్ అద్వైత సిద్ధాంతం. సో దాని తర్వాత వచ్చిన చాలా కాంప్లికేషన్స్ వల్ల ద్వైతం అనేది వచ్చింది. ఫైనల్ గా కంక్లూజన్ కి వచ్చి ఇది వచ్చింది. ఈ 2000 years లో మోడిఫికేషన్ ఏమన్నా ఉంది అని అంటే, ఈ 2000 years లో వీళ్ళందరూ ఇలా కొట్టుకుంటుంటే, శివుడు నాకు దేవుడు, లేకపోతే విష్ణువు నాకు దేవుడు అని ఇట్లా గొడవ చేసుకుంటుంటే, వీళ్ళు రావాల్సినవి వచ్చారు, ఎత్తుకొని తీసుకెళ్లాల్సినవి తీసుకెళ్లారు అంతే. ఎవరు? ఈ చెంగిస్ ఖాన్ అట్లాంటి వాళ్ళు కానీ, తురుష్కులు కానీ, లేకపోతే మొఘల్స్ కానీ. అంటే అనైక్యత వల్లనే కదా ఇవన్నీ జరిగింది. అందరూ ఏకత్వంలో ఉండుంటే ఏం జరుగుండవు కదా. ఏం చిన్న దేశం ఏం కాదు కదా భారతదేశం అంటే. ఆ భిన్న సాంప్రదాయాలు, భిన్న సంస్కృతులతో కూడింది కదా. యూనిటీ అనేది మనకు అక్కడ కొరవైంది కాబట్టి, ఇప్పుడు వీళ్ళు మీకు ఒక విషయం చెప్పిన, సోమనాథ్ దేవాలయం పైన గజనీ మహమ్మద్ దండయాత్ర 18 సార్లు దండయాత్ర చేసినప్పుడు, ప్రతి వాళ్ళు శివుడిని కౌగిలించుకొని శివుడి దగ్గర ఉండిపోయా, అంటే శివుడు మూడో కన్ను తెరుస్తాడు, వాళ్ళు భస్మం అయిపోతారు అని. ఇట్స్ ఎ పాసిబుల్. అది ఇది ఎందుకంటే బిలీవబుల్ థింగ్. భగవంతుడు అని అంటేనే నమ్మకం కాదు. ఎక్స్పీరియన్స్. భగవంతుడు అంటే ఎక్స్పీరియన్స్, అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిన విషయం. ఆ చిన్న విషయాన్ని వదిలేసి భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, భగవంతుడు అంటే అలా ఉంటాడు అనేది ఎప్పుడైతే డిఫైన్ చేయడం మొదలు పెట్టారో, అక్కడి నుంచే చాలా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు మన భారతీయ సంస్కృతిలో అస్సలు లేనే లేదు. ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీను 2000 years బ్యాక్ చూడండి, అసలు లేవు. గుళ్ళు లేవు, దేవుళ్ళు లేదు, విగ్రహాలు లేవు, విగ్రహారాధన లేదు, ఏదీ లేదు. మీరు చరిత్ర తీసుకోండి, ఆర్కియాలజీ కానీ లేకపోతే ఏదైనా తీసుకోండి, దానికి అన్నిటికీ సర్వం సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ప్రూవెన్ సబ్జెక్ట్ ఇది. మనం మాట్లాడుకున్నట్లు ఈ స్థల పురాణాలు, పుక్కిటి పురాణాలు, ఈడ ఏమవుతుందంటే ఒకసారి యూట్యూబ్ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అంటే ఒక్కొక్కరిని అంటే నేను ఇక్కడ మతాల గురించి వాటి గురించి నా అభిప్రాయం అని కాదు, ఒక్కొక్కరు మాట్లాడుకోవడం, ఒకరి దేవుడిని ఇంకొకరు కించపరచుకోవడం,
ఇంకొకరు వాళ్ళు వచ్చి వీళ్ళ మీ 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 గ్రంథాల్లో ఈ పేజీల్లో ఇట్లాంటి తప్పులన్నీ ఉన్నాయని వాళ్ళు ఎత్తి చూపించడం, ఇదే అవసరం అయితే పనికిమాలిన డిబేటింగ్ తప్పనిస్తే ఏమైనా ఉందా దాన్ని? సో ఇలాంటి వాడితోనే కాలక్షేపం జరిగిపోయి అయిపోయింది అంతే. ఇవన్నీ రాజేష్ గారు హై ఎండ్ సబ్జెక్ట్స్ ఇవన్నీను, అర్థమైందా? ఎస్ సార్. నన్ను అడిగితే వేదం అనేది అల్టిమేట్ సబ్జెక్ట్. ఇవన్నీ అద్వైతాలు కానీ, విశిష్టాద్వైతాలు కానీ, ద్వైతాలు కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ దానిలో ఉండేవే. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందే దాన్ని. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండి మనకేం కావాలో మనం సమకూర్చుకోవాలి ఫస్ట్. ఇది మన ఫండమెంటల్ రైట్. అది మనకు ప్రాథమిక హక్కు. భూమి మీదకి మనిషిగా పుట్టిన తర్వాత ఇవి మన హక్కు. అది ఆ హక్కుని మనం ఆ హక్కును వదిలేసి ఇంకొకటి దిక్కు లేకుండా ఎందుకు ఉండడం ఇక్కడ? చెప్పండి. కరెక్టే సార్. ఇక్కడ ఎవ్వరికి ఇప్పుడు పంచభూతాల్లో గాలి ఎవరికి వీయటం లేదు, ఏ మనిషికి రావటం లేదు, గాలి శ్వాస ఆడటం లేదు. ఏ మనిషికి సూర్యుడు, అగ్ని. సూర్యుడు ఏమన్నా వద్దు నువ్వు చాలా పూర్ కమ్యూనిటీకి చెందిన వాడివి, లేకపోతే లోయర్ కమ్యూనిటీకి చెందిన వాడివి అనేసి ఏమైనా అంటుందా? ఆకాశం ఎవరికి లేదు, భూమి ఎవరిని వద్దంటుంది, తర్వాత వాయు ఎవరిని వద్దంటుంది, గాలి అంటే ఇదే వాయు. జలం. వీటిల్లో ఏది ఎవరిని వద్దంటున్నాయి? వీటికి లేని వివక్ష మనుషులకి ఇక్కడ ఎందుకు? వీటి ద్వారా మనం జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. జ్ఞానం వల్ల మనకు కావాల్సిన ఫండమెంటల్ రైట్స్ అంటే ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం పొందాలి. అది మానవుడి యొక్క హక్కు. అర్థమైందా? అంటే ఇందులోనే ఆరోగ్యం అనేది ఉంది. ఆరోగ్యం అనేది ఉంది. ఇది ఎప్పుడైతే బాగా ఆరోగ్యం అనేది 100% పర్ఫెక్ట్ గా ఉంటుందో డబ్బు, సంపద ఇవి రెండు పుష్కలంగా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవేదో డబ్బులో లేకపోతే సంపదో లేకపోతే మేనిఫెస్టేషన్ చేస్తే వచ్చేస్తే ఇన్నిసార్లు మంత్రం చదివితే వచ్చేసేట్లుగా నేను సిద్ధం. రాత్రి పగుళ్ళు కూర్చొని కావాలంటే నేను ఆ మంత్రం చదువుతాను, డబ్బులు వచ్చేసారు. మీరు ఎలా కండిషన్స్ పెడితే అలా ఆ కండిషన్స్ కన్నీ నేను ఓకే. కావాలంటే మీరు పరీక్షించుకోండి. నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు డబ్బులు కావాల్సిన వాళ్ళు. రియాలిటీలో ఉండండి. రియాలిటీలో అంటే వాస్తవిక జగత్తులో ఉండే వాళ్ళకి చాలా అద్భుతంగానే ఉంటారు. మాయా జగత్తులో ఉండంటే మాయ ఇలా చేస్తే అలా చేయాలి అని అంటే అది వాస్తవంగా టక్కు టమార విద్యలు, ఇంద్రజాల మహేంద్రజాలాలు తప్పనిస్తే వేరే ఏది కావు. ఒకడేమో డబ్బుల్ని ఇప్పుడు మీరు ఒక పేపర్ ఇస్తే వాడు ఇలా అని ఇలా అంటే డబ్బులు వచ్చేస్తాయి. ఒక మంచి 500 రూపీస్ నోట్ అనుకోండి, వాడు మళ్ళీ ఎందుకు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు? జస్ట్ అది థింక్ చేస్తే సరిపోయింది. వాడు ఎప్పుడు కావాలన్న పేపర్ ఇట్లా అనేస్తే వచ్చేసాయి కదా. అవన్నీ ఇంద్రజాల మహేంద్రజాలాలే. అంటే అవి మ్యాజిక్స్ తప్పనిస్తే ఏమీ లేదట. మ్యాజిక్లకు పడిపోయేది ఏంది సార్ మళ్ళీ దేశం? ఇట్లాంటి జిమ్మిక్కులకి మ్యాజిక్లకి పడిపోయి మనం ఎక్కడ మిస్ అయిపోతున్నా అసలు ఆ దారి తెన్ను లేకుండా అదే గొప్పవి, అవే అద్భుతమైనవి అనుకుంటాం. సో
వీటిని ఉపయోగించుకునేసి జస్ట్ ఫ్రెండ్లీ మేట్ కాబట్టి నేను చెప్తున్నా, ఇవి మనకి ఆ ఫండమెంటల్ రైట్స్ అంటే మనకి ప్రాథమిక హక్కులు మనకి సమకూరాలి అంటే మనం ఖచ్చితంగా ఆరోగ్యంతో పాటు డబ్బు సంపద ఇట్లా సకల అంటే ఐశ్వర్యం అన్నీను మనం పొందాలి అని అంటే ఖచ్చితంగా 3 AM కి నిద్ర లేవాలి. ఈ ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా ఎవరైతే ఫాలో అవుతారో ఇవి 9 అంశాలు. వీటికి ఒక మంచి పేరు పెట్టండి రాజేష్ గారు. మీతోనే ప్రారంభోత్సవం చేపిద్దాం. యూనివర్సల్ లైఫ్ స్టైల్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఇవి ప్రిన్సిపల్స్ అనే సూత్రాలు అని కాదు, ఇవి యథార్థాలు అంతే. మళ్ళీ సూత్రాల కిందికి పోకూడదు. మన ద్వైతం అద్వైతం ఆ హ్యాబిట్స్ సూత్రాలు అనొచ్చా? హ్యాబిట్స్ అనొచ్చా? హ్యాబిట్స్ కూడా కాదు, అది జీవన విధానం. ఇవి సత్యంతో కూడుకున్నవి అంతే. అవి ఆ, ఏదో ఒక మంచి పేరు పెట్టండి, దాని తర్వాత అయినా నెక్స్ట్ మీట్ లేకన్నా పెట్టండి. 3 o'clock కి ఎందుకు నిద్ర లేవాలి? 3 o'clock కి నిద్ర లేవాలి అని చెప్తున్నాం కదా. 3 AM కి ఎందుకు నిద్ర లేవాలి? ఇదేదో బ్రహ్మ ముహూర్తమో లేకపోతే ఇంకొకటో అని నేనైతే మంచి దాన్ని అంతే, అంతకన్నా తెలియదు. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయను కానీ, బ్రహ్మముహూర్తం అంటే గొప్ప అని కానీ లేకపోతే ఇంకొకటి అని కానీ చెప్పను కానీ, దిస్ ఈస్ ద లాంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ఎనర్జీ టైం. త్రీ ఓ క్లాక్ 3 to 5 o'clock వరకు, 3 నుంచి 5 o'clock వరకు 5 AM. ఎందుకంటే లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ఎనర్జీ టైం, దీని యొక్క ఎనర్జీ వాయుతత్వంలోకి ఉంటుంది. వాయుతత్వం, తత్వం అంటే మార్చలేనిది అనే అర్థం. తత్వం అంటే మార్చలేనిది. ఎస్, 3 to 7 లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ టైం. ఎనర్జీ టైం, ఇవి చాలా శక్తివంతంగా ఈ టైంలో వీటి యొక్క ఎనర్జీ అనేది ఫార్మేషన్ జరిగి నెక్స్ట్ ఆర్గాన్ కి అంటే నెక్స్ట్ తత్వానికి అందించబడుతుంది. అర్థమైందా? కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా నిద్ర లేవాలి. నిద్ర లేచిన వెంటనే ఇప్పుడు 3 o'clock లేచి నేనేం పని చేయాలి అది అంటే, అప్పుడు చేయడానికి ఏమేం పనులు ఉంటాయి? స్నానం చేయండి, హాయిగా అంటే కాలకృత్యాలన్నీ తీర్చుకునేసి ధ్యానం చేయండి. నాట్ మెడిటేషన్. ధ్యానం అంటే అంటే బుద్ధి, యానం అంటే ప్రయాణం. బుద్ధితో ఎక్కడికి ప్రయాణం చేయాలి? బుద్ధితో ఆత్మ దగ్గరికి. ఆత్మ దగ్గరికి అనే దానికంటే కూడా ఇప్పటి వరకు తెల్లవారితో లేస్తే టీవీ చూస్తాం, లేకపోతే న్యూస్ పేపర్ చూస్తాం. ఇవన్నీ అంటే ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడానికి మన కళ్ళు ఎప్పుడు వెతుకుతూ ఉంటాయి. మన లోపల కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వాటిని మళ్ళీ ద్విగుణీకృతం చేయాలి, అంటే లోపలికి పంపించాలి. అది ఒక మ్యాండేటరీ, అంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని. అర్థమవుతుందా? ఎందుకంటే బాహ్య ప్రపంచంలో కళ్ళు చూసినంత దూరం అన్నీ కనిపిస్తుంటాయి, లోపల ఏం జరుగుతుందో తెలియదు. సో బయట జరిగే వాటితో మనకి సంబంధం కంటే కూడా మనం బాగుండాలి కదా. ఫస్ట్ మనలో ఏముంది? ఈర్ష్య, ద్వేషము, ఇట్లాంటివన్నీ, అహంకారము, ఇలాంటివన్నీను మనలో ఇమిడి ఉండి వాటి వల్ల మన కార్యక్రమాలు ఏదైనా ఆటంకం కలుగుతుందేమో అని ఫస్ట్ మనలో మనం చూసుకోవాలి. ఒక చిన్న సారితో పోయే సమస్యలు చాలా ఉంటాయి. మనకుండే అహంకారంతో వాటిని చెప్పం. ఈగో, నేనేం తక్కువ అని. ఒకసారి చెప్పినంత మాత్రాన ఆ సమస్య పరిష్కారం అయిపోయేట్లు ఉంటే
చెప్పేయడమే మంచిది. దాన్ని ఎందుకు క్యారీ చేయాలి? దాన్ని మళ్ళీ స్ట్రెస్ మేనేజ్మెంట్ అని, దానికి ఒక గొప్ప పేరు. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఒక గొప్ప పేరు. దాని తర్వాత వచ్చి అగ్రెసివ్నెస్, కోపం, ఇట్లాంటి వాడితేనే ఇంకా బీపీ లేనిపోని తలకాయ నొప్పులన్నీ వస్తాయి. షుగర్ అంటే డయాబెటీస్ కానీ, లేకపోతే ఇంకో ఇవి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, మెన్స్ట్రుయేషనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీను ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మనలో ఏం జరుగుతుందో కనీసం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అని అంటే ధ్యానం ఖచ్చితంగా ఆచరించాలి. దీనికి ఒక పద్ధతులు అవన్నీ ఉంటాయి, దాన్ని ఆచరించాలి. దాని తర్వాత సూర్య నమస్కారం. సూర్య నమస్కారం అని అంటే మనకి ఫుడ్, ఎవ్రీథింగ్, సంపదల్ని అంటే భౌగోళిక పరంగా మనకి సూర్య భగవానుడి వల్లనే మనకి అవన్నీ లబ్ధి చెందుతుంది. కాబట్టి సూర్య నమస్కారం అనేది విధిగా ఆచరించాలి. ఎందుకంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా అంటే మనకు అన్నం పెట్టిన వాళ్ళకి, మన మనుగడకి కారణమైన వాళ్ళకి ఖచ్చితంగా మనం కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి అందులో నుంచే ఉంది. ఇందాకే చెప్పాం, చెట్టుకు పూజ చేస్తాం, పుట్టకు పూజ చేస్తాం, పాముకు పూజ చేస్తాం, ఎలుకకు పూజ చేస్తాం, అన్నిటికీను. ఎందుకంటే మన యొక్క సంస్కృతి అది. సో దాని తర్వాత ఉదయాన్నే 7 గంటల నుండి 9 గంటల లోపల ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఇది స్టమక్ ఎనర్జీ టైం. ఇదేమో లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ఎనర్జీ టైం. ఈ స్టమక్ ఎనర్జీ టైం వచ్చి భూమి యొక్క అంటే పృథ్వీ తత్వం. తత్వం అంటే మార్చలేనిది, ఇది ఎవడూ మార్చలేరు. ఎందుకంటే ఇది యూనివర్సల్ డిజైన్. ఎవరికి రైట్స్ లేవు, మార్చగలిగేది లేదు, మార్చేది లేదు, మార్చింది లేదు, ఇప్పటి వరకు ఎప్పుడు ఇది జరిగింది లేదు. ఎందుకంటే దాని యొక్క విధి విధానాలు అలానే ఉంటాయి అంతే. నోరు మూసుకొని ఫాలో కావాలి అంతే. ఇక్కడ ఎటువంటి ఈ దయా దాక్షిణ్యాలు అనేది ఏమి పెట్టదు. ఫాలో కాకపోతే ఖచ్చితంగా అన్ఫాలో చేసి పడేస్తుంది అంతే. అది ఏం చేస్తారు సార్ అది? వీటినన్నింటినీ కరెక్ట్ గా ఫాలో కాకపోతే మనల్ని అన్ఫాలో చేస్తుంది అది. అంటే భూమి మీద లేకుండా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఆహారం నమిలి తినాలి. ఎందుకంటే వీఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు ది స్టమక్ అన్నమాట. ఇది ఇలా అయినా గుర్తుంటుంది. అంటే మనం మన పొట్టకి ఇచ్చే ప్రాథమిక గౌరవం అది. సో ఇక్కడ ఎప్పుడైతే నమిలి తింటామో, ఆహారాన్ని నమిలి తింటామో, దాదాపు 100% అని చెప్పొచ్చు. జబ్బుల్ని మనం 100% జబ్బుల్ని మనం ఇక్కడే నియంత్రించొచ్చు, స్టాప్ చేయొచ్చు. ఏదో సమ్ ఫ్యూ పార్ట్స్ వేరే విధానాల వల్ల వస్తే చెప్పలేం కానీ ఇక్కడ మనకు వచ్చే జబ్బుల్ని చాలా 100% ఇక్కడే మనం అదుపులో పెట్టొచ్చు జబ్బుల్ని. ఒక నమిలి తినడం అనేది ఒక్క ప్రక్రియ చేస్తే 100% జబ్బుల్ని అదుపులో పెట్టొచ్చు అని అంటే ఎంత సింపుల్ టెక్నిక్ అని ఫాలో. ఎంత సింపుల్ టెక్నిక్ అది. దీనికి చాలా ప్రాసెస్ ఉంది. దాన్ని ఆల్రెడీ మీకు కొంతమందికి తెలుసు. దాని తర్వాత నేను క్లాసుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100% జబ్బుల్ని అదుపులో పెట్టొచ్చు. సో ఇంక అసలు ఆరోగ్యం అంతా ఇందులోనే. మనం ఏం తిన్నాము, ఎంత తిన్నాము అనేది కాదు, నమిలి తినాలి. మీరు నాన్ వెజ్ తింటారా లేకపోతే వెజిటేరియన్ ఫుడ్ తింటారా, అది మీ యొక్క ఇష్టానికి అది వదిలేయబడుతుంది.
అంతేగాని ఇక్కడ ఏమి రూల్స్ రెగ్యులేషన్స్ ఇంత ఈ డైట్ ఇంత తీసుకోవాలి, దీనిలో ఇన్ని క్యాలరీస్ ఉంటాయి, ఇది మీకు అవసరమైతే తినండి, లేకపోతే ఆ పక్కకు పెట్టేసి వెళ్ళండి అంతే. ఇప్పుడు మీరు పని చేస్తే ఎక్కువ తినాలనిపిస్తే తినండి, తక్కువ పని చేసి ఎక్కువగా తిన్నారంటే అదేమవుతుంది, అక్యూములేట్ అవుతుంది. ఫస్ట్ నమిలి నమిలి తినడం మొదలు పెడితే శరీరానికి ఎంత కావాలనో అక్కడే నియంత్రించేస్తుంది. శరీరానికి ఎంత ఆహారం కావాలనో దాన్ని అక్కడే నియంత్రించేసి మనల్ని ఫస్ట్ స్టెప్ లోనే బాగు చేసేస్తుంది. 100% జబ్బులను అదుపులో పెట్టొచ్చు. పోతే ఈవినింగ్ 6 గంటల లోపు ఆహారం తినాలి. ఎందుకు తినాలి అని అంటే 1 అవర్ అంటే 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు స్టొమక్ లో ఆహారం, మనం తిన్న ఆహారం ఉంటుంది. దాని తర్వాత 4 అవర్స్ స్మాల్ ఇంటెస్టైన్ లో ఉంటుంది, 8 అవర్స్ లార్జ్ ఇంటెస్టైన్ లో ఉంటుంది. అంతా టోటల్ గా 13 అవర్స్ ఆహారము డైజెస్టివ్ సిస్టమ్ లో ఉంటుంది. సో రాత్రి మనం దాదాపు నైట్ టైం అనేది 12 అవర్స్ ఇది కాబట్టి డే టైం కాబట్టి రాత్రి పూర్తిగా తినకపోయినా కానీ ప్రాబ్లం ఉండదు. పోతే ఇంకొకటి 7 PM to 11 PM ఖచ్చితంగా ఆహారం తినకూడదు నైట్ టైం. మన లైఫ్ స్టైల్ ని సంకనాకిచ్చేసేదంతా ఇదే. మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కుదరనప్పుడు కూడా అంతేనా, మానేయమంటారా? అదే. మానేయండి, నష్టమే ఉంది, మరుసటి రోజు ఆకలి కదా. సరే. లేకపోతే తినండి, ఆ టైంలో తినేయండి, 5 o'clock వరకే, 6 గంటల లోపే తినేసేయండి, ఏమైంది? కుదరని మేడం పక్షంలో ఒక్క నిమిషం, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గానీ ఆహారం కొరత అనేది ఏమీ లేదు, దొరకని చోటు కూడా లేదు. పోతే ఒకవేళ వెళ్ళేటప్పుడు ముందు జాగ్రత్తగానే రేపటికి కూడా ముందే మూట కట్టేసింటారు. లేకపోతే ఎక్కడ లేవు, ఎన్ని హోటల్స్ లేవు, రెస్టారెంట్స్ లేవు. నెంబర్ 1 నెంబర్ 2 బిజినెస్ మేడం ఫుడ్ బిజినెస్ వరల్డ్ లో. మెడిసిన్స్ తర్వాత నెక్స్ట్ ఫుడ్ బిజినెస్ అత్యధికంగా ఉంది. కాబట్టి ఎందుకు మళ్ళీ ఎక్కడ దొరకకపోతే తినకపోతే, అంటే ఒక పూట తినకపోతే ఏమన్నా నష్టం వచ్చేస్తుందా? అందుకని మానేస్తానే. ఏం నష్టం ఏం లేదు. సో ఇది 7 PM to 11 PM అనేది స్టొమక్ కి రెస్ట్ టైం. రెస్ట్ టైంలో ఖచ్చితంగా తినకూడదు, ఎందుకంటే వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఆల్రెడీ కొంతమందికి నేను ఫస్ట్ బ్యాచ్ లో ఉండే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను, తర్వాత బ్యాచ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చాలా డీప్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే స్టమక్ రెస్ట్ టైంలోనే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఉండే అలవాట్లలో నాకు తెలిసి 99.99% మెయిన్ ఇదేనండి. ఈ టైంలోనే తింటారు. ఈ టైమే బ్యాడ్ అందరికి. 7 PM to 11 PM. 11 అది కరెక్ట్. ఒక్కసారి మార్చి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో లైఫ్. రోజు మళ్ళీ ఒక హాస్పిటల్ కి టోకెన్ వేసుకుని దాన్ని వెయిటింగ్ లో కూర్చోండి. హాస్పిటల్ ఆ బెంచీల మీద వెయిటింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ టీవీ కూడా పెట్టింటారు. సార్ నాకు సార్ సారీ టు మేడం ఇంటరప్ట్ అండి, నేను చెప్పండి. మీటింగ్ లో జాయిన్ అవ్వాలి. ఓకే రైట్, Carry on. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఈ స్టొమక్ రెస్ట్ టైంలో తిన్నాము అని అంటే ఖచ్చితంగా అది మనల్ని ప్రాబ్లం ని క్రియేట్ చేస్తుంది, ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. సో ప్రశాంతంగా నిద్రపోవడం అంటే సుఖ నిద్రకి నిద్రపోయే ముందు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అంటే కాపాడమని చెప్పి కాదు, మిమ్మల్ని మీరు
ఎంత ఒకసారి పూర్తిగా ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకునేట్లుగా అంటే లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఏది ప్లస్ ఏది మైనస్ అనేది లిస్ట్ అవుట్ చేసుకోవాలి ప్రార్థన. వై ఎందుకు చేసుకోవాలి అంటే ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ అనేది టేక్ కేర్ ఆఫ్ ఇట్, అంటే పూర్తిగా దానికి పట్ల కేర్ తీసుకుంటుంది కాబట్టి. సో ఇది 9th పాయింట్ వచ్చి 11 PM అంటే రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు నిద్ర స్థితి కలిగి ఉండాలి. దీని తర్వాత అవేకింగ్ లో వచ్చి అంటే 3 o'clock మనం మళ్ళీ లేస్తాం కాబట్టి ఇక్కడ ఏ స్టేజ్ లో ఉంటుంది మైండ్? రాజేష్ సార్, సార్ రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు సుఖ నిద్ర, అంటే సుఖంగా నిద్రపోవాలి. ఎటువంటి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఇన్సోమ్నియా కానీ స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ ఇది డ్రీమ్స్ అంటే ఐ మీన్ డ్రీమ్ డిస్టర్బెన్స్ స్లీప్ కానీ ఇలాంటివన్నీ ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే నిద్రపోయే ముందు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అంటే ఆటో అఫర్మేషన్స్ కానీ ఆటో సజెషన్స్ కానీ ఇవ్వాలి మన బాడీకి, మన మైండ్ అండ్ బాడీకి ఖచ్చితంగా ఆటో సజెషన్స్ ఇవ్వాలి. మెదడుకి సంకేతాలను ఇవ్వాలి ప్రార్థన ముందు. అప్పుడే సుఖమైన నిద్ర అనేది వస్తుంది. ఆ నిద్ర పూర్తిగా 3 AM కి మనం మళ్ళీ లేస్తాం. 3 AM కి లేచినప్పుడు మన యొక్క మైండ్ ఫ్రీక్వెన్సీ అంటే మెదడు యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? ఆల్ఫా ఉమ్? సార్ ఆల్ఫా కాదు, అంటే డీప్ స్లీప్ అయిపోయింది కదా సార్. అనుకోండి డీప్ స్లీప్ లో అయితే అది డీప్ స్లీప్ లో అయితే డెల్టా, ఎస్. మరి మెడిటేటివ్ స్టేట్ లో తీటా, కానీ ఇప్పుడు లేసే దగ్గర ఆల్ఫా ఉంది సార్. ఆల్ఫా స్టేజ్ నుంచి డెల్టా స్టేజ్ వరకు ఉంటుంది. అంటే 3 to 12 హెడ్జెస్ వరకు అంటే అడ్జస్టబుల్. ఆల్ఫా స్టేజ్, ఆల్ఫా ఆల్ఫా తీటా డీప్ స్లీప్ లో డెల్టా. ఈ స్టేజెస్ అంటే 3 హెడ్జెస్ నుండి 12 హెడ్జెస్ వరకు ఉంటుంది. సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే మీరు ఏమి చెప్తే, మీరు ఏది అనుకుంటే అది జరగడానికి చాలా అద్భుతమైన టైం అది. సబ్ కాన్షియస్ మైండ్ అవేకింగ్ టైం. అవేకింగ్ మాది అలర్ట్ టైం. వేకింగ్ అంటే ఎప్పుడు అవేకింగ్ స్టేజ్ లోనే ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్. సో ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనం మన యొక్క కోరికల్ని, ఊహల్ని, భావాల్ని అన్నిటినీను రియాలిటీలోకి తెచ్చుకోవచ్చు. ఎవరు ఇక్కడ సంపద లేమితో గాని ఎవరు ఉండరు. అంటే డబ్బు సంపద అనేది ఖచ్చితంగా ఈ స్థితి ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయంటే ఆరోగ్యము ఉంటుంది, మీరన్నట్టు డబ్బు సంపద ఉంటుంది, అన్ని చాలా అద్భుతంగా మెయింటైన్ అవుతాయి. అర్థమైందా? ఇక్కడ ఇవేమి పూజలు కాదు, పునస్కారాలు కాదు, లేకపోతే ఇంకొక నేనేమో అసలు మీరు చేయలేని పనులు కాదు. ఎందుకంటే ఇవి చేస్తేనే అవి ఉంటాయి. ఇవి చేయకపోతే ఖచ్చితంగా మనం ఇక్కడ ఆరోగ్యము ఉంటుంది, డబ్బు ఉంటుంది, సంపద ఉంటుంది. ఇవి చేస్తే వస్తాయి కానీ ఇలాంటివన్నీ ఫాలో చేయాలంటే ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తే వస్తాయి కానీ ఏ మంత్రాలతోనే అయితే నేను కూడా చేస్తాను.
సార్ ఎక్సర్సైజ్ అనేది ఒకవేళ ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే ఇందులో ఏది బెస్ట్ టైం సార్? మార్నింగేనా? మార్నింగ్ టైం బెస్ట్. అంటే ఇది ఈ స్టమక్ రెస్ట్ టైం ఉంది కదా సార్, 7 PM to 11 PM. అప్పుడు కూడా కొంచెం జస్ట్ వాక్ కానీ షటిల్ అట్లా కొన్ని క్లబ్స్ లో ఆర్గనైజ్ చేస్తారు, చేయొచ్చు. టేబుల్ టెన్నిస్ అట్లా. కాకపోతే అప్పుడు అలసిపోయినప్పుడు ఒకవేళ ఏదైనా అలసటగా ఉంటే ఏదైనా మజ్జిగ గానీ అలాంటివి ఏదైనా తీసుకోవచ్చు అంతే. రెస్ట్ టైంలో ఫుడ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయండి. దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే మన పూర్వీకులు కూడా సాయంత్రం దీపం పెట్టే ముందుగానే ఆహారం తినేసి చాలా పెందలాడే నిద్రపోయి చాలా ఎర్లీగానే లేసేవాళ్ళు. మీరు కావాలంటే ఎవరన్నా మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎవరన్నా పెద్దవాళ్ళని అడగండి, ఖచ్చితంగా చెప్తారు. మన సంస్కృతే అది. మనమే దాన్ని లేనిపోని ఇది అంటే అన్ఫాలో అయిపోయి దాన్ని మనం ఆచరించక మనం ఇట్లాంటి దరిద్రాలు లేకండి వచ్చేసాం. ఇక్కడ కోడి కూడా 3 గంటలకు లేస్తుంది, కోసుకొని తినేస్తారు అనేది వద్దు. అంతే కదా. ఇవన్నీ చేస్తే అంటే ఈ 9 మ్యాండేటరీగా చేసినామంటే ఇక్కడ ఆరోగ్యం ఉంటుంది, డబ్బు ఉంటుంది, సంపద ఉంటుంది. ఇవన్నీ ఏం మిరాకిల్స్ ఏం కాదు. ఇప్పుడు చాలా మంది ఫాలో అయిన వాళ్ళందరూ అద్భుతంగా వీటిని పొందినోళ్లే. కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నా. ఇప్పుడు మీరున్నారు, మీరు నిజంగానే ఎంతో కొంత చాలా హాయిగా ఉంటున్నారు కదా ఇప్పుడు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా ఉంటారు కదా. ఎస్ సార్, ఖచ్చితంగా ఉంటారు. అంతే. అది అసలు గుండెల మీద చెయ్యేసి చెప్పొచ్చు ఇది నేను అనేసి. ఎంత అద్భుతంగా ఉంటుంది ఇవి ఫాలో అవ్వడం వల్ల. మనకేమన్నా ఇక్కడ ఏమన్నా మంత్రం ఉందా, తంత్రం ఉందా, ఏది అసలు మనం కష్టపడిపోవాల్సింది ఏదైనా ఉందా? ఏమైనా ఉందా మేడం, ఝాన్సీ మేడం? సింపుల్ ఫాలో అవ్వాలి అంతేగాని అది కొద్ది అలవాటు లేక డ్రాబ్యాక్ చేసుకో. కాబట్టి ఇక్కడ మీ ఆల్మోస్ట్ ఆల్ అందరూ మాక్సిమం ఫాలో అయిన వాళ్ళే. మాకు ఒక ఆయన ఉన్నాడు, వాసుదేవరావు అనేసి, విజయనగరం నుంచి. ఒకసారి కనిపించండి సార్. సార్ కనిపించండి ఒకసారి. సార్ స్వామి, మీకు గడ్డం పట్టుకొని అడుక్కుంటున్నాము, ఖచ్చితంగా ఇదన్నా ఫాలో అవ్వండి. సార్ నాకు జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉంది అంటే మిమ్మల్ని బాగా చేయలేకపోయినాను ఏమైనా ఫీలింగ్ తప్పనిస్తే. థ్యాంక్ యూ సార్. ఇదైనా ఫాలో కాండి రాసుకొని. అర్థమైందా? మీరు వేరే ఏమి అద్భుతాలు సృష్టించాల్సిన అవసరం లేదు. ఇది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా జరుగుతాయి అన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. మేడం శ్రీలత మేడం. సిద్ధు గారు. సార్ శ్రీలత. మేడం, అర్థమైందా మేడం మీకు? అర్థమైంది సార్. ఇవి ఖచ్చితంగా ఫాలో చేశారు అని అంటే ఆరోగ్యం, డబ్బు, సంపద ఉంటుంది. అంతేగాని ఈ ఏవైనా మంత్రాలు తంత్రాల వల్ల ఉంటే నాకు కూడా ఇవ్వండి, నేను కూడా చదువుకుంటా కూర్చుంటాను. లేదు, అదేం లేదు. అవే ఫాలో కాదు. ఇవి సార్ విజయేంద్ర సార్, ఇవైనా ఇప్పుడు ఫాలో అవుతారా? ఫాలో అవుతాం సార్. ఫాలో అవ్వకపోతే మాత్రం గన్నే ఈసారికి, మామూలుగా ఉండదు. మేడం పద్మశ్రీ మేడం. భావన మేడం. తర్వాత సిద్ధు గారు, పార్వతి గారు. అర్థమైందా మేడం ఇది?
సార్ అర్థమైంది సార్. ఖచ్చితంగా ఫాలో కండి. మీరు ఫాలో అయ్యి చాలా గొప్పగా తయారవ్వండి. ఖచ్చితంగా అవుతారు అందరూ. ఇప్పటికే వందల వేలాది మంది వీటిని ఫాలో అయ్యి చాలా గొప్పగా తయారయ్యారు. ఆ ఇక్కడ మంత్రాలు, తంత్రాలు, పూజలు, పునస్కారాలు, మీరు గుళ్ళు, దేవుళ్ళు మీరు ఏమన్నా చేసుకోండి. ఫస్ట్ వీటిని ఫాలో కండి. ఆ వీటిలోనే ఆరోగ్యము ఉంటుంది. ఆ సూపర్ మంచి మంచి చాలా అద్భుతమైన జీవితము ఉంటుంది. ఇదే నిజమైన జీవన విధానం. అంటే ఇది నా యొక్క విధి విధానాలు కాదు, నేను నిర్ణయించింది కాదు. ఇది తత్వం. తత్వం అంటే మార్చలేనిది అని అర్థం. అంటే వేద అవును. విజ్ఞానం అది. 2000 ఇయర్స్ బ్యాక్ మన పూర్వీకులందరూ దీన్ని ఫాలో అయ్యేవాళ్ళు. రఘు గారు సార్, సార్ చెప్పండి. సూపర్ సార్. ఓకే. ఇది వచనంలో సూపర్ కాదు, మెయింటైన్ చేస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది. అంతే కదా సార్, కరెక్టే. ఖచ్చితంగా అది నోట్ చేసుకుని ఫాలో కావండి. అలాగే సార్. ఎవ్రీ ఎన్ని రోజులకు ఒకసారి ఫ్రెండ్లీ మీట్ అది? ఓకే. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ మీద కలుద్దాం దీనికి. ఆలోపు నేను మీరు ఫాలో అయ్యారు అని అంటే ఎంత మాత్రం మీరు ఎన్లైట్ అయినారో అనేది నాకు కూడా అర్థమైతుంది. అలాగే. ఆ? అలాగే. ఆ, ఇది నిజంగానే బాగుపడాలి, చాలా అద్భుతంగా లైఫ్ ని లీడ్ చేయాలి అని అంటే 21st నుంచి 4th బ్యాచ్ ఇది 5th బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. దానిలో మళ్ళీ జాయిన్ అవ్వండి. ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డీటెయిల్డ్. అసలు ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ ని చూస్తే నాకైతే చాలా ఆనందంగా ఉంది. రాజేష్ సార్ మిమ్మల్ని అందరినీ థ్యాంక్ యూ సార్. మీరు నిజంగానే అందరూ మీ బ్యాచ్ అంతా చాలా అద్భుతాలు సృష్టిస్తారు కూడా అంతే. అది సృష్టించడం జన్మ హక్కు సార్. అది మ్యాండేటరీ. ఇక్కడ వయసు అవి ఇవి అనేది ఏమీ లేదు, చూసుకొని వెళ్ళిపోవడమే అంతే. మన ఫండమెంటల్ రైట్స్ సార్ ఇవన్నీను మనం ఖచ్చితంగా పొంది తీరాలి. డౌట్ సార్, ఆ శ్వాస మీదది అంత ఉండలేకపోతున్నాను, ఇమ్మీడియట్ గా డైవర్షన్ అయిపోతుంది. అది మంచిది, మళ్ళీ ట్రై చేయండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఏమైంది డైవర్ట్ అయితే మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడితే పోయింది. ఇదంతా సార్ చెప్పండి. బాడీ పార్ట్స్ అన్ని రిలాక్స్ చేసుకుంటూ వస్తాం కదా. కరెక్ట్. ఆ టెక్నిక్ ఉంది కదా, బాడీ పార్ట్స్ ఇంటర్నల్ పార్ట్స్ అన్ని రిలాక్స్ చేసి. సో మీకు రాజేష్ సార్ చెప్తున్నారు చూడండి టెక్నిక్ అది. బాడీ పార్ట్స్ అన్నిటిని రిలాక్స్ చేసి మళ్ళీ వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోండి, అప్పుడు వచ్చేస్తుంది. మళ్ళీ ట్రై చేయండి. భావన మేడం, సిద్ధు గారు, వీరబాబు సార్, మీరు ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్. డ్యూటీనా ఇప్పుడు? ఇప్పుడు వెళ్ళాలి సార్ 9కి. ఓకే. సార్ అది ఒక్కసారి ఫోటో పెట్టిస్తారా సార్ మేడం గారితో? ఖచ్చితంగా. ఏం లేదు సార్, ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మీరు. అవుతున్నాం సార్. ఓకే, రైట్ సార్. వెరీ హ్యాపీ టు సీ యూ. చాలా ఆనందంగా ఉంది అందరినీ చూడడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం. అలాగే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.